ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్ గ్రంథం అంతటికి ఒక దిక్సూచి లాంటిది. ఒక మనిషి జీవితంలో నిజమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో మరియు ఉన్నతమైన ఘనతను ఎలా పొందుకోవాలో ఇది అద్భుతంగా వివరిస్తుంది. లోకం ప్రకారం చదువు, డిగ్రీలు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ దేవుని వాక్య ప్రకారం అసలైన జ్ఞానానికి పునాది వేరే చోట ఉంది. అలాగే లోకంలో చాలా మంది గర్వంతో, అహంకారంతో పైకి రావాలని చూస్తారు, కానీ దేవుని దైవిక, ఆర్థిక మరియు సామాజిక సూత్రం పూర్తిగా భిన్నమైనది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అని ఉంది. మన జీవితంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవచ్చు, జ్ఞానాభ్యాసము చేయవచ్చు, కానీ వాటన్నింటికి మూలం, సరైన సాధనం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని పట్ల భయం లేని జ్ఞానం మనిషిని గర్విష్ఠిగా మార్చి నాశనం చేస్తుంది, కానీ దైవభీతితో కూడిన జ్ఞానం మనిషికి ఏది మంచో ఏది చెడో వివేచించే శ్రేష్టమైన బుద్ధిని ఇస్తుంది. దేవునికి లోబడి జీవించడమే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మొదటి మెట్టు. ఉదాహరణకు, సొలొమోను ఇజ్రాయేలీల రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి తనకు వయస్సు, అనుభవం చాలవని గ్రహించాడు. ఆయన దేవునికి లోబడి దీన మనస్సుతో మంచి చెడులను వివేచించుటకు నీ దాసునికి వివేకము గల హృదయము దయచేయము అని అడిగాడు. సొలొమోను దైవభీతిని చూసి దేవుడు అతనికి లోకంలో మరెవరికీ లేనంత జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాడు. ఆయన రాసిన సామెతల గ్రంథంలోనే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని రాశాడు. అలాగే బబులోను సామ్రాజ్యంలో బందీగా ఉన్నప్పటికీ దానియేలు దేవుని నియమాలకు లోబడి జీవించడానికి తీర్మానించుకున్నాడు. రాజుగారి భోజనం తిని తనను తాను అపవిత్రం చేసుకోనని దేవుని పట్ల భయభక్తులతో నిలబడ్డాడు. దేవుడు దానియేలుకు మరియు అతని స్నేహితులకు సమస్త విద్యలలోనూ, జ్ఞానమునందును, సామర్థ్యమును, తెలివిని ఇచ్చాడు. బబులోను దేశంలోని శకునగాండ్ర అందరికంటే దానియేలు 10 రెట్లు శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములు గలవాడిగా నిలిచాడు. ప్రియులారా, సొలొమోను, దానియేలు జీవితాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. లోకంలో ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా లేదా ఎలాంటి కష్ట పరిస్థితిలో బందీగా ఉన్నా మనిషిని సరైన మార్గంలో నడిపించేది కేవలం దైవభీతి మాత్రమే. సొలొమోనుకు ఉన్న సామ్రాజ్యం కంటే, దానియేలుకు ఉన్న లోక విద్యల కంటే దేవుని పట్ల వారు చూపిన భయభక్తులే వారిని చరిత్రలో అత్యంత జ్ఞానులుగా నిలబెట్టాయి. జ్ఞానం అనేది కేవలం పుస్తకాలు చదవడం వల్ల, డిగ్రీలు సంపాదించడం వల్ల వచ్చేది కాదు. దేవునికి లోబడి ఆయన దృష్టిలో ఏది మంచో ఏది చెడో వివేచించి నడుచుకున్నప్పుడే నిజమైన జ్ఞానాభ్యాసం మొదలవుతుంది. రెండవదిగా, ఘనతకు ముందు వినయముండును అని ఉంది. ఈ వచనంలోని 2వ భాగం ఒక విశ్వవ్యాప్త సత్యం. లోకంలో ఎవరైనా ఉన్నతమైన ఘనతను, గౌరవాన్ని అందుకోవాలి అంటే దానికి ముందు వారి హృదయంలో ఖచ్చితంగా వినయము ఉండాలి. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయము గల వారిని హెచ్చిస్తాడు. ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా దాని వేళ్లు భూమిలోనికి అంత లోతుగా వెళ్ళాలి. మన హృదయంలో ఎంత వినయం ఉంటే దేవుడు మనల్ని అంత ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఉదాహరణకు, దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజు కాకముందు అరణ్యంలో గొర్రెలు కాచుకునే సాధారణ బాలుడు. అన్నలందరూ ఇంట్లో ఉంటే ఇతను అల్పుడిగా ఎంచబడి పొలంలో ఉండేవాడు. సమూయేలు ప్రవక్త రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా దావీదును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దావీదు ఎప్పుడు గొర్రెల కాపరినైన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వినయంగా బ్రతికాడు. సౌలు రాజు తనని చంపాలని చూసినప్పుడు కూడా నేనెంత, ఇజ్రాయేలు రాజు ఒక చచ్చిన కుక్కను తరుముతున్నాడా అని తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతని హృదయ వినయాన్ని చూసి గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని పిలిచి ఇజ్రాయేలీలందరికీ రాజుగా, చరిత్రలోనే అత్యంత గొప్ప పరిపాలకుడిగా హెచ్చించాడు. అలాగే మోషే ఐగుప్తు రాజభవనంలో ఉన్నప్పుడు తన స్వశక్తితో ప్రజలను రక్షించాలనుకొని విఫలమయ్యాడు. కానీ అరణ్యంలో 40 ఏళ్ల శిక్షణ అతనిలో వినయాన్ని నింపింది. బైబిల్ మోషే గురించి చెబుతూ భూమి మీదనున్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు నేను మాట నేర్పరిని కాను అని వినయంగా ఒప్పుకున్నాడు. దేవుడు అతనిని లక్షలాది మంది ప్రజలను నడిపించే మహానాయకుడిగా నిలబెట్టాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఘనత మోషేకు దక్కింది. ప్రియులారా, దావీదు, మోషేల జీవితాలు మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే లోకం కేవలం మనుషుల పైరూపాన్ని, వారి బలాన్ని లేదా హోదాను చూస్తుంది, కానీ దేవుడు మనుషుల హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడైతే మోషే తన రాజరికాన్ని, స్వశక్తిని వదిలేసి అరణ్యంలో సాత్వికుడిగా మారాడో
ఎప్పుడైతే దావీదు అల్పుడిగా ఎంచబడిన గొర్రెల దొడ్డిలోని దేవుని వైపు చూస్తూ వినయంగా బ్రతికాడో అప్పుడే దేవుని హస్తం వారిని వెతుక్కుంటూ వచ్చింది. నిజమైన ఘనత అనేది మన స్వశక్తితోనూ గర్వంతోనూ దక్కించుకునేది కాదు. అది వినయం అనే పునాదిపై దేవుడు నిర్మించే ఉన్నత శిఖరం. ఒక చెట్టు ఎంత లోతుగా తన వేళ్లను భూమిలోనికి పాతుకుంటూ అంత ఎత్తుకు ఎదుగుతుందో, అలాగే మన హృదయం దేవుని ముందర ఎంతగా తగ్గుతుందో మన జీవితాలు అంతగా హెచ్చించబడతాయి. సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం మనల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. మన జీవిత ప్రయాణంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? లోక సంబంధమైన గర్వానికా లేక పరలోక సంబంధమైన వినయానికా? నిజమైన జ్ఞానం డిగ్రీలలో లేదు, మనం దేవునికి ఇచ్చే గౌరవంలో మరియు ఆయన పట్ల కలిగి ఉండే భయభక్తులలో ఉంది. అలాగే నిజమైన ఘనత మనల్ని మనం హెచ్చించుకోవడంలో లేదు, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడంలో ఉంది. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని దాసుని రూపం ధరించి శిలువ మరణం పొందేంతగా వినయాన్ని చూపించారు. అందుకే దేవుడు ఆయనను ప్రతి నామమునకు పై నామమును ఇచ్చి అత్యధికంగా హెచ్చించాడు. కాబట్టి ఈ రోజు మన హృదయాలను దేవుని ఎదుట అర్పిద్దాం. సొలొమోను వలె, దానియేలు వలె దైవభీతిని కలిగి ఉందాం. దావీదు వలె, మోషే వలె వినయాన్ని, సాత్వికాన్ని అలవర్చుకుందాం. మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు తన సమయంలో మనల్ని అంతగా గణపరుస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనమని, ఘనతకు ముందు వినయముండునని, నీ పట్ల భయం లేని జ్ఞానం మనిషిని గర్విష్ఠిగా మార్చి నాశనం చేస్తుందని, దైవభీతితో కూడిన జ్ఞానం మనిషికి ఏది మంచో ఏది చెడో వివేచించే శ్రేష్టమైన బుద్ధిని ఇస్తుందని, అలాగే లోకంలో ఎవరైనా ఉన్నతమైన ఘనతను, గౌరవాన్ని అందుకోవాలి అంటే దానికి ముందు వారి హృదయంలో ఖచ్చితంగా వినయము ఉండాలని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, జ్ఞానం అనేది కేవలం పుస్తకాలు చదవడం వల్ల, డిగ్రీలు సంపాదించడం వల్ల వచ్చేది కాదు గనుక నీకు లోబడి నీ దృష్టిలో ఏది మంచో ఏది చెడో వివేచించి నడుచుకున్నప్పుడే నిజమైన జ్ఞానాభ్యాసం మొదలవుతుంది. గనుక మా దైనందిన జీవితంలో, మా కుటుంబ బాధ్యతలలో, మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రయత్నాలలోనూ లోకపు గర్వము మమ్మల్ని గుడ్డివాళ్ళుగా మార్చకుండా ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులలో ఎదుగుతూ ఏది మంచో ఏది చెడో వివేచించే ఆత్మీయ జ్ఞానాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని. నిజమైన ఘనత అనేది మా స్వశక్తితోనో గర్వంతోనో దక్కించుకునేది కాదు గనుక అది వినయం అనే పునాదిపై దేవుడు నిర్మించే ఉన్నత శిఖరం గనుక లోకపు హోదా, బలాన్ని చూసి మోసపోకుండా హృదయాన్ని చూసే నీ కనుదృష్టి ఎదుట మేము యోగ్యులముగా నిలబడేలా ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని సొలొమోను, దానియేలు వలె దైవిక జ్ఞానముతోనూ, దావీదు, మోషేల వలె సాత్వికముతోనూ వినయముతోనూ నింపి వారి గృహములలోనూ వారి వృత్తి వ్యాపారములలోనూ నీవు దాచి ఉంచిన ఘనతను, ఉన్నతమైన హెచ్చింపును పొందుకునేలా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.